गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురు. నిన్న 24 శ్లోకం అయింది, 25 చదువుదాము. శనై శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. అయితే ముందు శ్లోకంలో సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసా ఏవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సో యోగం యొక్క ఫలమును చెప్పడం అయ్యి మళ్ళీ యోగము చేయాలి అని రీఎంఫసైజ్ చేయడం మొదలుపెట్టారు. యోగము ధ్యాన యోగమును చేయాలి అన్న మాటను మళ్ళీ రీఎంఫసిస్ గురించని మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ చెప్పుటలో ధ్యానము యోగము ఏ విధంగా చేయాలి అన్నది ఆయన శ్రీకృష్ణుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అయితే ఏంటి? సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అశేషతః త్యక్త్వా. కోరికలన్నింటినీ కూడా అశేషతః, ఎక్కడ ఏమి మిగుల్చుకోకుండా అన్నింటినీ వదిలేసేయాలి అని చెప్తున్నారు. అయితే అలా చేసి అప్పుడు కానీ మనస్సు చేత ఇంద్రియములను నియమించుట కుదరదు. మనసులో కోరికలు ఉంటే ఇంద్రియాలను నియమించుట అనేది చాలా కష్టమైపోతుంది, అవ్వదు, కుదరదు. కోరికలు లేకపోతే అప్పుడు అలా కామ్గా కూర్చోగలుగుతాం. కోరికలు ఉంటే ఆ కోరికల చుట్టూ పరిగెడుతూనే ఉంటాం. సో కోరికలను కోరికలను త్యజించి మనసు చేత ఇంద్రియములను నియమించుకొని ధ్యానము చేయవలను. అయితే అది ఒక రోజులో సాధ్యము కాదు, హడావుడిగా అయిపోదు. ఇప్పుడు ఈరోజు నేను ఇది విన్నాను, ఇంకేముంది, ఈ రోజు నుంచి నేను కోరికలన్నీ పక్కన పెట్టేసి ఇంద్రియాల మీద వశమును సాధించేసుకుని కూర్చుంటాను అంటే అలా హడావిడిగా అయ్యే పని కాదు అని చెప్తున్నారు. శనైహి ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా నా కించిత్ అపి చింతయేత్. అది పద విభజన. సో శనైహి అంటే మెల్లగా, కొంచెం కొంచెం అన్నట్టు. శనైహి ఉపరమేత్. అయితే సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా అంటున్నారు కదా, ఆ కోరికల నుంచి ఉపశమనం ఉండాలి. ఉపశమనము ఎలా కుదురుతుంది అంటే వెంటనే కుదరదు. శనైహి ఉపరమేత్ అంటే చాలా కాన్షియస్ గా మనము నేను కోరికలను త్యజిస్తాను అనే బుద్ధి నిశ్చయమును చేసుకుని మెల్లగా ఒక్కొక్కటి కోరికలు మన మనసులో రెగ్యులర్ గా వచ్చే కోరికలు, మనకు వచ్చే కోరికలు ఏమున్నాయో కావాలంటే వాటిని లిస్ట్ చేసుకుని ఒకటి 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 వదిలేసేయడం మొదలు పెట్టాలి. సో అది టైం పడుతుంది, మెల్లగా చేయాలి. మెల్లగానే అవుతుంది, ఒక్కసారిగా అవ్వదు. శనైహి ఉపరమేత్ అంటే ఇది మనం ఏదో ఒక దీక్ష తీసుకుని ఒక 10 రోజుల పాటు అలా దీక్షగా ఉంటాము అలా అంటే హడావిడి పడి చేసేసేయచ్చు. అర్జెంటుగా ఒక దీక్ష తీసుకుని ఒక 15 రోజులో 20 రోజులో నెలల్లో వాటెవర్ నెంబర్ ఆఫ్ డేస్ చేయాలి, దీక్ష ప్రకారం ఉండాలి అంటే అప్పుడు అది హడావిడిగా చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే అది లిమిటెడ్ టైం పీరియడ్, అది ఒక చిన్న వ్యవధికి కాలానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి కొంతవరకు చేసేయగలుగుతాం. కావాలంటే అన్ని రోజులు చేసేయగలుగుతాం చక్కగా. కానీ అలా కాదుగా, ఇక్కడ నిధిధ్యాసనం జరగాలి. జస్ట్ చిన్న ఒక ప్రాక్టీస్ రౌండ్ లాగా ఒక 10 రోజుల్లో 40 రోజుల్లో కుదరదుగా. అది మన స్వభావంలో భాగం అయిపోవాలి, మన స్వభావమే మారాలి. స్వభావంలోనే కోరికలు లేకుండా ఉండగలగాలి. ఆ స్థితి ఒక్కసారిగా రాదు, అది
శనై శనై ఉపరమేత్. కోరికల నుంచి ఉపశమనము మెల్లగా దొరుకుతుంది. మెల్లగా 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 వస్తుంది అంటే మెల్లగా సాధన చేసి సాధించాలని అర్థం. మెల్లగా హడావుడి పడిపోకుండా ఒకటి ఒకటి కోరికలు ని ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టాలి. ఆ ఇగ్నోర్ చేయగా చేయగా అది అలవాటు అయిపోతుంది. సో శనై శనై ఉపరమేత్. ఎలాగా? బుద్ధ్యా, బుద్ధి చేత. అంటే మనము కావాలని అనుకుని చేయవలసినటువంటి పని. ఏదో ఆ, తెలియకుండా అన్కాన్షియస్ గా చేసేది కాదు. కాన్షియస్ గా ఒక కాన్షియస్ నిర్ణయంతో కూడుకుని చేసినటువంటి పని, చేసేటటువంటి సాధన ఇది. సో బుద్ధ్య. ఎటువంటి బుద్ధి? ధృతి గృహీతయ. అంటే ధైర్యముతో కూడినటువంటి బుద్ధి. ఆ ధైర్యము అంటే యుక్తి అని అర్థం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే సంస్కృతంలో ఆ విద్వాంసునికే ధీరుడు అని కూడా పేరు. మనం ఆల్రెడీ చూసే ఉంటాం, శ్రీకృష్ణుడు అక్కడక్కడ ధీర అన్న పదం పడుతుంది. ధీరుడు అంటే ధైర్యం ఉన్నవాడు. ధైర్యం ఉన్నవాడే విద్వాంసుడు. ధైర్యం ఉన్నవాడికే వివేకము, ఆ, ఆత్మానాత్మ వివేకము ఉన్నవాడిని ధీరుడు అంటారు. అతనికి ధైర్యం ఉండాలి. అంటే మామూలుగా లౌకికులందరికీ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఈ కోరికలన్నీ వదిలేస్తే ఏమైపోతుందో అనే భయం ఉంటుంది మనసులో. ఇవన్నీ లేకపోతే ఎలాగా అనిపిస్తుంది. కోరికలు ఉంటేనే కదా నేను లేచి పొద్దున్న పని చేయగలుగుతున్నాను అనిపిస్తుంది. మనసులో కోరికలే లేకపోతే ఆ, ఒక దాన్ని ఏమంటారు, ఒక డల్గా, అలా నిరాశగా, ఆ, ఒక మూల పడుండే వ్యక్తిలా తయారవుతాం కదా అనిపిస్తుంది. సో అలా తయారైపోతానేమో అన్న భయం ఉంటుంది కోరికలు వదిలేయమంటే. కానీ అది అలా అనిపించుట మాత్రమే. కోరికల్ని వదిలేయడం మొదలు పెడితే తెలుస్తుంది ఎంత స్వేచ్ఛనిస్తుందో అది. కోరిక బంధము, కోరిక బంధిస్తుంది. ఒక 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 రకమైనటువంటి అది కరెక్టో రాంగో తెలియనటువంటి ఒక పద్ధతిలో నడిపిస్తుంది. ఒక బంధించి ఒక మార్గంలో నడిపిస్తుంది కోరిక. ఆ కోరిక యొక్క మార్గంలో నడిపిస్తుంది. అది తప్పో రైటో ఎవరికి తెలుసు తెలియదు, కానీ ఒక మార్గంలో నడిపిస్తుంది కోరిక. కోరిక లేకపోతే స్వేచ్ఛ ఉంటుంది మనసులో అని కోరికలు వదిలేస్తే అర్థమవుతుంది. సో అందుకని ధృతి గృహీతయ అంటున్నారు. చాలా చక్కని విశేషణము బుద్ధికి. రెండు తృతీయ ఏకవచనంలో ఉన్నాయి. బుద్ధ్యా తృతీయ ఏకవచనము, అలాగే ధృతి గృహీతయ కూడా తృతీయ ఏకవచనం. సో ఇది ధృతి గృహీతయ బుద్ధికి విశేషణం, బుద్ధ్యాకి విశేషణం ఇక్కడ. సో ధైర్యం కలిగినటువంటి బుద్ధి చేత అని అర్థం. అలా చెప్పుకోవచ్చు. సో ధైర్యము అంటే ఇక్కడ వివేకము, యుక్తి ఆర్ వివేకము. వివేకము చేత, వివేకముతో కూడుకున్నటువంటి బుద్ధి చేత శనై శనై ఉపరమేత్. మెల్లగా కొంచెం కొంచెము కాలక్రమేణా కోరికల నుండి ఉపశమనము లభిస్తుంది. హడావిడి పడిపోతే అయ్యే మాట కాదు. అలా చేసి ఆత్మ సంస్థం మనః కృత్వ. మనస్సును మన స్వరూపంలో నిలబెట్టి, అంటే చెప్పారు కదా, ఆత్మానం ఆత్మని పశ్యన్. మనస్సు చేత తన యందు తన స్వరూపమును తెలుసుకొనుట. మన ఆత్మని ఆత్మానం అని ఆల్రెడీ చెప్పారు. అలాగా మన మనస్సుని అంతర్ముఖము చేసి మన యందు నిలిపి ఆత్మ సంస్థం మనః కృత్వ నా కించిత్ అపి, కొంచెము కూడా వేరేది ఏది కూడా ఆలోచించరు లేదా సంకల్పించరు. సంకల్పములు ఏమీ లేకుండా కూర్చోవాలి, అంతే కదా. ఇప్పుడు ధ్యానంలో కూర్చుని నేను ఒక కొత్త సంకల్పం తీసుకుంటున్నాను, ఇప్పుడు ఈ తర్వాత ఇటువంటి పని ఏదో చేయబోతున్నాను, అది మంచిదే అయి ఉండొచ్చు, చాలా ధర్మబద్ధమైన పుణ్యాన్ని ఇచ్చేది పని కూడా కావచ్చు, కానీ అది ధ్యానం అవ్వదు. అప్పుడు అది ధ్యానం కాకుండా ఒక విషయం గురించి చింతిస్తున్నటువంటి అవుతుంది, ఒక సంకల్పంతో కూడుకున్నటువంటి స్థితి అవుతుంది. కానీ ఆత్మ సంస్థం మనఃకృత్వ అటువంటి స్థితి అయితే కాదు కదా అది. సో అందుకని ధ్యానం చేయాలి అంటే ఆ ధ్యానం చేసినప్పుడు ఇంకే సంకల్పము ఉండకూడదు. ఒకవేళ ఏదైనా సంకల్పం వచ్చినా ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయాలి, దాన్ని తర్వాత చూసుకుందాం. ధ్యానం అయిపోయాక మళ్ళీ
యాక్టివ్గా పనులు చేస్తున్నప్పుడు అప్పుడు ఆ సంకల్పాల గురించి ఆలోచించవచ్చు. కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు వస్తే మనసులో సంకల్పం, దాన్ని ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయాలి. ఆ టైంకి దాన్ని మనము ఆ, బాగుంది ఈ సంకల్పము అనుకోక్కర్లేదు. ఈ సంకల్పంతో నాకు ఈ సంకల్పం బాలేదని అనుకోక్కర్లేదు. ప్రస్తుతానికి అవసరం లేదు నాకు దాంతో. ప్రస్తుతానికి నేను ఆ, దానికేమి రియాక్షన్ ఇవ్వను. తర్వాత ఎప్పుడో చూస్తాను, తర్వాత ఆలోచిస్తాను ఎప్పుడో. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రము దాన్ని ఉదాసీనంగా కూర్చుంటాం. ఆ సంకల్పం యొక్క విషయంలోనో సంకల్పము ప్రస్తుతానికి నాకు సంకల్పాలతో పని లేదు అని నాకు కించిదపి చింతయేత్, కొంచెము కూడా వేరేదేది కూడా ఆలోచించకూడదు. అంటే వేరే సంకల్పముల చుట్టూ తిరగకూడదు మనసు ఆ ధ్యానం చేస్తున్న టైం. అలాగ మనము సాధన చేస్తే మెల్లగా మెల్లగా మనసు మీద ఆ వశీకరణ శక్తి, మనసు మన వశములో ఉండుట అనేది అప్పుడు అది అలవాటు అవుతుంది. సో శ్రవణము, మననము, నిత్యాసనం. అయితే బుద్ధ్య అంటున్నారు కదా, ఇప్పుడు ఇది విన్నాం ఈ మాట. ఇది శ్రవణం జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత దాన్ని పరిశీలించాలి, ఈ మాట కరెక్టేనా. ధైర్యముతో, ధైర్యము కలిగినటువంటి బుద్ధి అంటే యుక్తి, వివేకము కలిగినటువంటి బుద్ధి చేత శనైహి శనైహి ఉపరమేత్, మెల్లగా ఒకటి 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 కోరికల మీద ఆ ఆ వశం, కోరికలు లేకుండా చేసుకోవాలి అంటున్నారు. తర్వాత పరిశీలించాలి, అది మననం. ఈ విషయం కరెక్టేనా, ఇది నాకు ఆ, స- ఇది ఇది కరెక్ట్ అనిపిస్తోందా నా బుద్ధికి, దీన్ని నేను పూర్తిగా ఈ పాయింట్ని పూర్తిగా దీంతో ఏకీభవించగలనా, పూర్తిగా 100%. ఎస్, ఇదే కరెక్ట్ అంటే అదే కరెక్ట్ అన్నప్పుడు మరి ఇంకప్పుడు అదే చేస్తాం. ఆ బుద్ధి నిశ్చయం రావాలి, ఈ విషయమే కరెక్ట్. పరిశీలన ద్వారా, జస్ట్ వినికిడి ద్వారా కాదు, విని పరిశీలించాలి. పరిశీలించి ఆ, దాని ఒక దాన్ని గాఢంగా పరిశీలించి ఆ విషయాన్ని, ఎస్, ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్న మాట, శంకర్లు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ చాలా కరెక్ట్, అదే సత్యము అని దాంతో ఒక ఏకీభవం, దాన్ని పూర్తిగా మనసులో అంగీకరించి అంగీకరిస్తే అప్పుడు అది మన దాని నిధిధ్యాసనంలోకి మారుతుంది. అది మన స్వభావమై కూర్చుంటుంది. దాన్ని విజ్ఞానంగా తెలుసుకోవాలి. కరెక్టే, కోరికలుంటే బంధము, కోరికలు లేకపోతేనే స్వేచ్ఛ అన్నది అనుభవపూర్వకంగా విజ్ఞానముగా మారాలి. జ్ఞానం నుంచి జస్ట్ థియరటికల్ నాలెడ్జే కాకుండా, ఎస్, ఇది నా ఎక్స్పీరియన్స్ లో ఉన్నది, ఇది కరెక్ట్. అప్పుడు మెల్లగా శనైహి శనైహి ఉపరమే ఆత్మ సంస్థం మనః కృత్వ, ఇంకప్పుడు నాకు కించిదపి చింతయేత్. మెల్లగా అప్పుడు 20 నిమిషాలు ధ్యానం అని మనం మనస్సుని అలవాటు చేస్తే ముందు 2 నిమిషాలే కూర్చోగలమేమో. ఇలాగా ఒక నిమిషం కూర్చుంటాము మొదట్లో. చాలా రోజులు మొదట్లో 1 నిమిషం 2 నిమిషాలే కుదురుతుందేమో ధ్యానం. మిగిలిన 18 నిమిషాలు ధ్యానం కొద్దిగా బలవంతంగా కూర్చుని మనసులో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మరేం పర్వాలేదు, దాన్ని సాధన చేయగా 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 మెల్లగా సైకిల్ తొక్కడం మొదలెట్టిన రోజు, మొట్టమొదటి రోజునే మనం పడిపోకుండా సైకిల్ తొక్కలేదు కదా. ఆ ఆ ఉండు చెక్క, మనం సైకిల్ నేర్చుకున్న రోజుల్లో సైకిల్కి పక్కన చక్రాలు పెట్టే సదుపాయం ఉండుంటే అది కూడా పెట్టి ఉండేవారు ఇంట్లో. కానీ మొట్టమొదటి రోజు వచ్చేలేదు కదా సైకిల్ తొక్కడం. ఓ అరడజన్ సార్లైనా పడి ఉంటాం సైకిల్ తొక్కినప్పుడు. తర్వాత మెల్లగా వచ్చింది, మెల్లగా మెల్లగా ఒక రోజు సడన్ గా ఆ, ఓ ఓ 4-5 సార్లు పడిన తర్వాత ఒక రోజు సడన్ గా సైకిల్ తొక్కినప్పుడు అది ఆ బ్యాలెన్స్ వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? థియరీ వల్ల ఏం రాలేదు. ఎంత థియరీ చెప్తారు సైకిల్ తొక్కినప్పుడు? అంత థియరీ ఏం చెప్పలేదు, కూర్చుని తొక్కుంటారు అంతే. అలా తొక్కగా తొక్కగా మెల్లగా ఓ రోజు సడన్ గా ఆ బ్యాలెన్స్ అలవాటు అయిపోయింది. అది విజ్ఞానంగా మారింది ఆ బ్యాలెన్స్. ఎలా ఎలా బ్యాలెన్స్ చేయడం అంటే మనం థియరీ చెప్పలేము, సైకిల్ ఇస్తే తొక్కగలం. ధ్యానం కూడా అంతే. కూర్చుని ఆలోచనలు లేకుండా ఎలా ఉండాలి అంటే చెప్పలేము. ఏమో, ఆలోచనలు లేకుండా కూర్చోవాలంతే, సంకల్పాలు లేకుండా. ఎలా చేయాలి ఏమిటి, చేయడమే. ఎగ్జాక్ట్లీ సైకిల్ తొక్కినట్టే. మొదట్లో 20 నిమిషాలు అనుకుంటే 1 నిమిషమే కూర్చుండొచ్చు, అలాగా 2, 3 మెల్లగా పెరుగుతుంది. అలా చేయగా 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 సడన్ గా ఒక రోజు 20 నిమిషాల పాటు ధ్యానం జరుగుతుంది కరెక్ట్ గా. అది కూడా మనసులో మనం 20 నిమిషాలు నేను ధ్యానం చేస్తాను అని మనస్సుకి అలవాటు చేయాలి. మెల్లగా మొదట్లో టైం ఎక్కువ తక్కువ అవుతుంది. అది చేయగా చేయగా చేయగా
కొన్నాళ్ళు అయ్యాక చూస్తారు మీరు కరెక్ట్గా మనసు 20 నిమిషాలు ఖాళీగా కూర్చుంటారు. అండ్ అలా అలారం పెట్టినట్టు 20 minutes పాటు డిస్టర్బ్ చేయకుండా అలా కూర్చుంటాను. వెయిట్ చేస్తుంది 20 నిమిషాలు ఎప్పుడు అవుతుందా అని. సో అది వస్తుంది మెల్లగా. సైకిల్ తొక్కడం నేర్చుకుంటుంటే అది కూడా వస్తుంది. కానీ శనైహి ఒక రోజులో హడావిడి పడిపోతే వచ్చేసేది. ఇప్పుడు పిల్లవాడు హడావిడి పడిపోయాడు అనుకోండి, నేను సైకిల్ తొక్కేయాలి అంటే రాదుగా. మెల్లగా వస్తుందో రోజు అలాగా. శనైహి ఉపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా. చదువుదాం శంకర్లు ఏం చెప్తున్నారు. శనైహి నా సహసా అంటే హడావిడి పడిపోతే రాదు అని అర్థం. హడావిడి లేకుండా. ఉపరమేత్ ఉపరతిం కుర్యాత్. ఉపరతిని ఉపశమనమును సిద్ధించాలి. మరి ఉపశమనాన్ని సిద్ధించుకోవడానికి సాధనం ఏమిటి? క్వశ్చన్. కయా, మరి దేని చేత అంటే బుద్ధి చేత. అయితే అవునా, ఎటువంటి బుద్ధి చేత అని ఇంకో క్వశ్చన్. కిం విశిష్టయ బుద్ధ్యా, ఎటువంటి బుద్ధి చేత? దానికి సమాధానము ధృతి గృహీతయా, అంటే ధృత్యా ధైర్యేణ గృహీతయా. ధృతి గృహీతయా, ధైర్యము చేత కూడుకున్నటువంటి, అంటే వివేకము చేత కూడుకున్నటువంటి. అదే చెప్తున్నారు. ధైర్యేణ యుక్తయా ఇత్యర్థ. యుక్తయా అంటే యుక్తి చేత. యుక్తి అంటే ఆల్రెడీ మనకి చెప్పారు కదా. యుక్తి అంటే డెఫినేషన్ వచ్చింది. యుక్తుడు ఎవరు అంటే కొన్ని శ్లోకముల ముందు వచ్చింది. యదా వినీయతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా. నిస్పృహ సర్వకామేభ్య, అన్ని కాముల ఎడల తృష్ణ లేకుండా ఉంటారు. దాన్నే యుక్తి అంటారు అని చెప్పారు ఆల్రెడీ. సో అదే వివేకం. సో ఎందుకు అంటే ఆ కోరికలను కోరిక యొక్క స్వరూపాన్ని పరిశీలించాలి. ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఓ కోరిక వస్తుంది మనసులో మొదటిసారి కోరిక పుడుతుంది. మనం ఏం చేయలేదనుకోండి, చాలాసార్లు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు కోరిక. అంటే మరి మనసులో ఆ విషయం ఏడల పెద్ద గొప్ప సంస్కారం ఏం లేకపోతే ఒక గట్టి సంస్కారం, బలమైన సంస్కారం లేదనుకోండి, మళ్ళీ రాదు ఆ కోరిక. వస్తుంది, ఏం ఇప్పుడు దీంతో అవసరం లేదు మనకి అని వదిలేసామనుకోండి, వదిలేస్తే రాదు, మళ్ళీ తిరిగి రాదు. కొన్ని కోరికలు అలా ఉండవు, కొన్ని కోరికలు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు కోరిక కలిగింది, పొద్దునే ఏదో స్వీట్ తినాలని కోరిక కలిగింది. ఇప్పుడు పొద్దునే స్వీట్ ఏమిటి, ఇప్పుడు అవసరం లేదని పక్కన పెట్టామనుకోండి, బాగుండే తర్వాత మళ్ళీ వస్తుంది ఆ కోరిక. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తుంది. సో కొన్ని కోరికలు అలా ఉంటాయి. సో ఆ కోరికల యొక్క స్వభావాన్ని పరిశీలించాలి. ఇప్పుడు ఈ స్వీట్ అవసరమా? పొద్దున్నే శరీరంలోకి ఆ స్వీట్ ముద్ద పడేయడం అవసరమా? దాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది అవసరం లేదని. అదేమి పెద్ద ఆ దాన్ని ఏమంటారు, శరీరానికి అంత ఉపయోగపడే పదార్థం అయితే కాదు అని తెలుస్తుంది. ఓకే, అది పరిశీలించగా ఏదో ఒక రోజు మనకే అనిపిస్తుంది. ఆ పరిశీలిస్తేనే వస్తుంది. ఓకే, ఇది మనకు అక్కర్లేదన్నటువంటి నిశ్చయం. పరిశీలించకపోతే రానే రాదు. ఏదో పొద్దున్నే లేచి స్వీట్ తినేయడం అనే అలవాట్లాగా అలా నడిచిపోతుంది. పరిశీలిస్తే దాన్ని అధిగమించే అవకాశం ఉన్నది. పరిశీలనే లేకపోతే అసలు దాన్ని వదిలేయడం అనే మాటే రాదు కదా. అదే చెప్తున్నారు. సో ధైర్యేణ గృహీతయ అంటే వివేకము చేత కూడుకున్నటువంటి బుద్ధి చేత శనైహి ఉపరమే అంట. ఆత్మని సంస్థితం, ఆత్మయందు నిలకడగా ఉన్నటువంటి అంటే ఏమిటి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆత్మైవ సర్వం. సో ఆత్మయే సర్వము, అంటే అంతటా కూడా ఈ ఆత్మయే వ్యాపించి ఉన్నది. నా స్వరూపము ఆయన ఆత్మ. దాన్నే తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే సూర్యుని వెలుగు వలె. సూర్యుడి కాంతి మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నది. సో సూర్యుడికి నా కాంతి ఇంకొంచెం వ్యాపించాలి అనే ఆలోచనే రాదు ఇంకా. ఎందుకంటే
విశ్వమంతా కూడా ఆయన కాంతి వ్యాపించి ఉన్నది. ఆ వెలుగులోనే విశ్వమంతా నడుస్తున్నది. ఇంకెక్కడికి వెళ్తారు? ఇంక వెళ్ళాల్సింది ఏం లేదు. అంతా అంతా అదే అయి ఉన్నది. అప్పుడు ఇంకెక్కడికి వెళ్తుంది? ఇంకెక్కడికి వెళ్ళడానికి అసలు అవకాశమే లేదుగా. అంతా కూడా నేనే వ్యాపించి ఉన్నాను. నా అనుభవము బుద్ధికి కలిగిన రోజుని అప్పుడు ఇంక వేరేది కోరుకోవడం అనే ప్రసక్తే ఉండదు. అంతా నేనే. అంతటా కూడా నాలో ఉన్న నా ఇక్కడ ఉన్న చైతన్యమే అంతటా వ్యాపించి ఉన్నది. ఇంకప్పుడు వేరే వస్తువుని పొందాల్సిన అవసరం ఏమున్నది? అవసరమే లేదు. అసలు వేరే ఒక వస్తువు ఉంటే కదా ఉన్నది. ఆత్మ చైతన్యమే తప్ప వేరేదేమీ లేదు అని గ్రహించిన రోజుని ఆత్మైవ సర్వం, ఆత్మయే సర్వము, సర్వము నా ఆత్మయే అని అర్థం. అంతటా కూడా నా హృదయంలో ఉన్న పరమాత్మ అనండి, నా హృదయంలో ఉన్న చైతన్యం అనండి, అది ఏ అంతటా వ్యాపించి ఉన్నది. అందుకని ఇంక వేరొకటి పొందుట అనేది ఏమీ లేదు. సో ఆత్మైవ సర్వం నా తతః అన్యత్ కించిదస్తి ఇత్యేవం ఆత్మ సంస్థం. సో ఆత్మ సంస్థం అంటే చూడండి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆత్మ సంస్థం అంటే ఆత్మయే ఉన్నది, ఇంకేమీ లేదు. ఉన్నది ఆత్మయే అని తెలుసుకుంటా. సో ఉన్నదంతటి కూడా నా హృదయంలో ఉన్నటువంటి ప్రకాశమే. అంటే సినిమా దృష్టాంతం చాలా తేలిగ్గా అర్థమయ్యే దృష్టాంతం ఈ మాట అర్థం చేసుకుందుకు. సినిమా తెర మీద అంతటా కూడా ప్రొజెక్టర్ లైటు ఉన్నది. అంతటా కూడా ప్రొజెక్టర్ లైట్ ఉన్నది. ఏ కాదు, ప్రొజెక్టర్ లైటే ఉన్నది, వేరేదేం లేదు. సినిమా తెర మీద కనిపించే దృశ్యాలు ఏమి కూడా అక్కడ లేవు. సినిమాలో ఉన్నది, నిజంగా ఉన్నది ఏమిటి ఉన్నది సినిమాలో అంటే ప్రొజెక్టర్ లైట్ ఒక్కటే ఉన్నది. అంటే ఈరోజు డిజిటల్ టెక్నాలజీ వచ్చేసి థియేటర్లో కూర్చుంటే ఆ లైట్ కనిపించకపోవచ్చు, బట్ స్టిల్ స్క్రీన్ మీద కాంతి ఉన్నది. ఆ కాంతి మనకి వెనకాల ప్రొజెక్టర్ నుంచి వస్తున్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయి ఎల్ఈడి స్క్రీన్లు వచ్చేసి అలా కనిపించదు. ఇదివరకు కనిపించేది చాలా క్లియర్గా, బట్ కనిపిస్తోంది అనుకుందాం. కనిపించకపోయినా కూడా ప్రొజెక్ట్ అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద లైట్ ఉంది. ఉన్నది ప్రొజెక్టర్ లైట్ మాత్రమే, ఇంకేమీ లేదు. అదే ఆత్మైవ సర్వం. ప్రొజెక్టర్ లైటే సర్వము సినిమాలో ఉన్నది, వేరేదేమీ లేదు. సినిమాలో ఉన్నది ప్రొజెక్టర్ లైట్ మాత్రమే. మిగిలినది కనిపించేదే కానీ ఉన్నది కాదు. దృశ్యము కనిపిస్తుంది, మీ ఆభాసము, దృశ్యము ఉన్నట్టు మనకి కనిపిస్తుంది, కానీ నిజంగా అక్కడ దృశ్యము లేదు. ఈ జగత్తు కూడా అలాగే ఉన్నది మన ఆత్మ చైతన్యము, ఒక ప్రకాశ రూపమైనటువంటి ఆత్మ చైతన్యము మాత్రమే. ఆ ఆత్మ చైతన్యములోనే ఈ జగత్తంతా మన అనుభవానికి వస్తున్నది. జగత్తు అనుభవానికి వస్తోంది అంతే. అంతేనే కానీ నిజంగా అక్కడ ఉందో లేదో మనకి తెలీదు. ఎందుకంటే చాలా చాలా సింపుల్ ఎగ్జాంపుల్, అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తే అవును కరెక్టే కదా అనిపిస్తుంది. దాన్ని మరి విశ్వం అంతా కూడా అలాగే ఉంది కదా అంటే ఆ మాట నమ్మాలనిపించదు. ఇప్పుడు మన ఇంట్లో కుక్క పిల్ల ఉందనుకోండి, మనకి వినిపించిన శబ్దం దానికి వినిపిస్తుంది, మనకు వినిపించదు, దానికి వినిపిస్తోంది. సో మనము శబ్దం లేదంటాము, అది ఉందంటుంది. మరి ఇప్పుడు ఆ శబ్దం ఉన్నట్టా లేనట్టా? శబ్దం ఉందో లేదో తెలియదు, మనకి లేదు, దానికి ఉంది. సో అది ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. సో ఉందో తెలియదు, లేదు, నిజంగా అక్కడ ఉందో లేదో మనకి తెలియదు. మన ఇంద్రియము శబ్దము లేదని చెప్తోంది, దాని ఇంద్రియము శబ్దము ఉందని చెప్తోంది. సో నిజంగా శబ్దం ఉందా? అది ఉంది అన్న మాట యథార్థము కాదు, లేదు అన్న మాట కూడా యథార్థము కాదు. ఎందుకంటే నాకు లేదనిపిస్తోంది, దానికి ఉందనిపిస్తోంది. ఎందుకంటే నా 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 ఇంద్రియం యొక్క ప్రాసెసింగ్ పవర్ వేరు, దాని ఇంద్రియం యొక్క ప్రాసెసింగ్ పవర్ వేరు. సో ఇంద్రియ అంటే ఇది ఏం తేలింది? జగత్తులో ఉన్నది లేనిది అని మనం ఏమంటామో, ఆ ఉన్నది లేనిది సింపుల్గా ఇంద్రియము మనస్సు యొక్క ప్రాసెసింగ్ పవర్ని బట్టి చెప్తున్నాం. ఆ ప్రాసెసింగ్ పవర్ మారితే ఉంది లేదు అన్న విషయం మారిపోతుంది. సో అయితే నిజంగా ఉందా లేదా తెలియదు, ఎవరికి చెప్పలేం. ఆత్మ చైతన్యము విషయం ఎస్ అది ఉంది, అది లేదన్న విషయం లేదు. ఎందుకంటే ఆత్మ చైతన్యంలోనే ఇదంతా, ఈ జగత్తంతా, ఈ నానాత్వం అంతా మన అనుభవానికి వస్తోంది. ఆత్మ చైతన్యమే లేకపోతే ఈ జగత్తే లేదు. జగత్తు లేదంటే ఉందో లేదో మనకి తెలియదు. ఆత్మ చైతన్యం ఉంటే ఆత్మ చైతన్యంలో ఏదో మనకి ప్రకాశిస్తున్నట్టు అనిపిస్తోంది, అంతేనే కానీ
అక్కడ నిజంగా ఉందో లేదో మనకి తెలియదు. ఆత్మ చైతన్యం విషయంలో ఆ డౌట్ లేదు. అందుకని ఆత్మైవ సర్వం. పైగా ఆ ఆత్మ చైతన్యము నాలో ప్రకాశం ఉన్నది. ఆ ఆ కుక్క పిల్లలో కూడా ప్రకాశం ఉన్నది హృదయంలో. ఈ రెండిటికి తేడా ఏమిటంటే తేడా చెప్పలేం మనం. నా హృదయంలో ఉన్నటువంటి ప్రకాశ రూపమైనటువంటి చైతన్యానికి, మా ఇంట్లో పెంపుడు కుక్క హృదయంలో ఉన్నటువంటి ప్రకాశ రూపమైన చైతన్యానికి ఏమిటి తేడా? రెండిటికి తేడా చెప్పండి అన్నారనుకోండి, చెప్పలేం. ఎదురుగుండా 2 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి, 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ రెండిటికి తేడా ఏమిటి అంటే తేడా చెప్పగలరు. నా హృదయంలో ఉన్న చైతన్యానికి, పక్కన పశువులో ఉన్న హృదయంలో ఉన్న చైతన్యానికి ఏమిటి తేడా? అంటే వాటికి మనము గుణములు చెప్పలేము. కష్టపడతాం, చెప్పలేం. ఏదో బలవంతంగా కిట్టించాలంతే. నిజంగా చెప్పలేం. అందుకని తేడా చెప్పలేకపోతున్నాం కాబట్టి, మరి తేడా లేదంటే ఒకటే 2. 2 వేరైతే తేడా ఉండాలి. ఇక్కడ ఆగిపోయి అక్కడ మొదలై ఉండాలి. అంటే మీరెక్కడో తేడా చెప్పగలరు. ఏదో ఒక పరిధి గీసి ఇక్కడ వరకు ఇదుంది, అక్కడి నుంచి రెండోదుంది అని చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతున్నాంగా. చెప్పలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? అది ఒక్కటే. చూడండి, ఆత్మ సంస్థం ఒక్క పదానికి ఎంత గంభీరమైన అర్థం చెప్తున్నారో శంకర్లు. ఆత్మైవ సర్వం. అలా 2 పదాల్లో రాసేయడం తేలిక. దాన్ని అర్థం చేసుకోవడము చాలా, దాన్నేమంటారు, చాలా గంభీరమైనటువంటి అర్థం చెప్తున్నారు ఆత్మ సంస్థం అనే పదానికి. సో ఆత్మైవ సర్వం. అందుకని నా తతః అన్యత్ కించిత్ అస్తి ఇత్యేవం ఆత్మ సంస్థం. అది ఆత్మ సంస్థం అంటే. ఒక్కటే ఉంది కాబట్టి రెండో దాని గురించి ఆలోచించవలసినటువంటి ప్రసక్తే లేదు. కోరుకోవాలంటే ముందు రెండవది నా దగ్గర లేనిది ఒకటి ఉంది అని గ్రహించాలి ఫస్ట్. అంటే ఫస్ట్ నానాత్వం రావాలి. ఒకటి కంటే ఎక్కువ ఉండాలి కోరిక ఉండాలంటే. ఒకటి కంటే ఎక్కువ ఉంటే అప్పుడు రెండో విషయం మీద ఆ విషయాన్ని మనము పొందితే బాగుంటుంది కదా అన్న కోరిక రావచ్చు. ఒకటే ఉంటే ఆ కోరిక కూడా ఉండదు. సో ఆత్మ సంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్. ఉన్నది ఆత్మయే, నా హృదయంలో ఉన్నటువంటి చైతన్యము తప్ప వేరేదేమీ లేదు. ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏమైనా సంకల్పం వచ్చిందనుకోండి, ఆ సంకల్పాన్ని ఆత్మైవ సర్వం అని గ్రహించి ఆ సంకల్పాన్ని మనము పక్కన పెట్టాలి. ఆ సంకల్ప విషయంలో ఉదాసీనంగా కూర్చోవాలి. అంటే ఇండిఫరెంట్గా కూర్చోవాలి. ఓకే, రాని వస్తే వచ్చిన సంకల్పం, అది మనసు యొక్క ప్రవాహం. మనసులో ప్రవాహం అలా నడుస్తుంది. అది మనస్సు యొక్క స్వభావము. దాన్ని నేను రిజెక్ట్ చేయను, దాన్ని నేను యాక్సెప్ట్ చేయను, ఇగ్నోర్ చేస్తాను. ఇగ్నోర్ చేయడం అంటే దాన్ని యాక్సెప్ట్ చేయము, రిజెక్ట్ చేయము. అంటే ఇగ్నోర్ అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తిని ఇగ్నోర్ చేస్తాం అనుకుంటాం. అది అటువంటి ఉదాసీనము కాదు. అది నిజంగా ఉదాసీనము కాదు, అది యాక్చువల్లీ ద్వేషం. ఆ వ్యక్తి అంటే మనసులో ద్వేషం ఉన్నది. సో అందుకని ఆ వ్యక్తి చెప్పింది మనం పట్టించుకోము. కానీ మనసులో ద్వేషం ఉన్నది, అటువంటిది కాదు. ఉదాసీనము అంటే దాని ఎడల రాగము ఉండకూడదు, దాని ఎడల ద్వేషము ఉండకూడదు. ఒక రకమైనటువంటి ద్వేషభావంతో కూడినటువంటి పట్టించుకోకపోవడం కాదు ఉదాసీనత అంటే. ఉదాసీనత అంటే ట్రూ ఉదాసీనత, నిజమైన ఉదాసీనత. దాని ఎడల నాకు కోరిక, కూర్చున్నాం ధ్యానం చేయడానికి, మనసులో కోరిక పుట్టింది, అది స్వీట్ తినాల, కాఫీ తాగాలన్న కోరిక పుట్టింది. ఆ కోరికకి ఆ మూమెంట్ లో యాక్సెప్టెన్స్ లేదు, రిజెక్షన్ లేదు. దాన్ని అలా వదిలేయడం. దాన్ని అలా వదిలేస్తే అదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు సముద్రం ఒడ్డున మనము సముద్రానికి వెళ్ళి వేవ్స్ యొక్క అనుభవం గురించి, అలల యొక్క అనుభవం గురించి వెళ్ళి సముద్రంలో నుంచున్నాం అనుకోండి, సో కొంచెం పెద్ద అల వస్తే ఎక్సైట్మెంట్ లేదు, అలా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎక్సైట్మెంట్ లేదు. అలా సాక్షి భావంతో అక్కడ నుంచుని ఉన్నాం. అలలు వస్తాయి, వెళ్ళిపోతాయి. అలాగే కోరికలు కూడా ఒక అలవల వస్తుంది, మనం అలా ఉదాసీనంగా కూర్చోవాలి. దానికి యాక్సెప్టెన్స్ లేదు, రిజెక్టెన్స్ లేదు. సో అందుకని దాని పని అది చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది వెంటనే. వెంటనే కాకపోతే కొంతసేపు అయిన తర్వాత వెళ్ళిపోతుంది. సో ఆత్మ సంస్థం మన కృత్వ నాకించిదపి కించింతయేత్. ఇక్కడ ఉన్నది నా ఆత్మ చైతన్యమే. ఈ కోరికలన్నీ అనిపించుటయే కానీ అవి యథార్థములు కాదు. అంటే ఏదో కోరిక కలుగుతుంది, అదేదో స్వీట్ తినేస్తే బాగుంటుంది అని తినేసేమే అనుకోండి, ఎంతసేపు బాగుంటుంది? ఆ కోరిక తిన్నటువంటి, స్వీట్ తిన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ సాటిస్ఫాక్షన్ ఎంతసేపు ఉంటుంది? కొన్ని గంటలు ఉంటుంది.
మహా అయితే ఒక రోజు ఉంటుంది. మళ్ళీ మొన్నటి పొద్దున్న దాకా మనం బాగా కొంచెము ప్రాక్టీస్ చేస్తుంటే ఒక రోజు పాటు ఆగుతుంది. మళ్ళీ మొన్నటి పొద్దున్నే మళ్ళీ అదే కోరిక పుడుతుంది. సో ఆ, ఇందులో ఇప్పుడు స్వీట్ తిన్నా ఇందులో ఒరిగేదే ఉండదు. మళ్ళీ కొన్ని గంటల తర్వాత అది మళ్ళీ వస్తుంది. మళ్ళీ స్వీట్ తినని ఏమిటి లాభం? అది పెద్ద దానివల్ల ఏం లాభం లేదు. దాన్ని మనం అలా వదిలేసేయచ్చు. అది పరిశీలన అంటే పరిశీలన చేసి దాన్ని వదిలేయడం. సో అలా తెలుసుకున్న రోజుని ఇంకా అప్పుడు ఆ స్వీట్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాదు కొన్ని రోజుల తర్వాత. నాకు ఇంచేదప్పి చింతయ్యేది. అయితే అక్కడ ఇంకొక చాలా ఫోర్స్ఫుల్ వాక్యం చెప్తున్నారు నెక్స్ట్. ఏష యోగస్య పరమః విధిః. ఇది యోగము యొక్క పరమ విధి, పరమమైనటువంటి విధి, అల్టిమేట్ ఇన్స్ట్రక్షన్. విధి, విధి వాక్యము అంటాం కదా. ఇది వేదంతో సమానము కదా. ఈ వాక్యములు వేద వాక్యములతో సమానము. ఉపనిషత్తుల యొక్క సారము ఇది. ఉపనిషత్తులు అంటే వేదములు, వేదముల యొక్క సారము. వేదములో విధి వాక్యాలు ఉంటాయి, ఇది ఇలా చెయ్యి అని. ఇప్పుడు మాతృదేవో భవ, అది విధి వాక్యం. తల్లిని, తండ్రిని, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆ 4 విధి వాక్యములు. అవి ఉత్తనే మనకి ఇన్ఫర్మేషన్ కాదు. తల్లి దేవునితో సమానము అని చెప్పే ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కాదు అది. అది విధి. తల్లిని దేవునితో సమానముగా చూడుము అని అర్థం చెప్పాలి దానికి. తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని ఆ పరమాత్మతో సమానముగా నీవు చూడుము అని విధివాక్యం. అది విధిస్తోంది ఇలా చేయండి అని. ఇది కూడా అంతే అంటున్నారు శంకర్లు ఈ వాక్యానికి. శనై శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్. ఇది యోగము యొక్క పరమమైనటువంటి విధి. ఎంత క్లియర్ ఇన్స్ట్రక్షన్. ధ్యానం, మీకు ధ్యాన యోగమును అభ్యాసం చేయాలనుకుంటున్నారా? ధ్యాన యోగం చేయడానికి పరమమైనటువంటి విధి ఇది. ముందు కర్మయోగము అభ్యాసం చేస్తే అప్పుడు ధ్యానం యొక్క అభ్యాసం. అక్కడ దగ్గర చెప్తున్నారు, కోరికల నుండి ఉపశమనం రావాలి అంటే కర్మయోగం యొక్క అభ్యాసం చేయాలి. కర్మయోగం యొక్క అభ్యాసం చేస్తే ధ్యానము కుదురుతుంది. ఇది యోగం యొక్క పరమమైనటువంటి విధి, ద అల్టిమేట్ ఇన్స్ట్రక్షన్. ఉత్కృష్టమైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి విధి, విధివాక్యము. చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. ధ్యానము జరగాలి అంటే ఇది సాధన చేయాల్సినటువంటి పద్ధతి ఇది. సర్వాన్ కామాన్ త్యక్త్వా. ఎలాగా? శనై శనై ఉపరమేత్. ఇలాగా ఒక్కొక్కరిని కోరికని పరిశీలించి ఈ కోరికలో మనకి ఒదిగేదేమీ లేదు, ఇది లేకుండగానే బాగుంటుంది, ఈ కోరిక లేకపోవడమే స్వేచ్ఛ అన్న బుద్ధి నిశ్చయానికి రావాలి ప్రతి కోరికలోనే. అది పద్ధతి అని చెప్తున్నారు. చదుదాం శ్లోకము. శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. నిన్న చదివినప్పుడు చిన్న శ్లోకమే కదా, 10 నిమిషాల్లో అయిపోతుంది అనుకున్నాను. ఈ శ్లోకమే పూర్తిగా 1:40 నిమిషాలు పట్టేసింది. నెక్స్ట్ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థితం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అవతారిక. తత్రైవం ఆత్మసంస్థం మనః కర్తుం ప్రవృత్తః యోగి. తత్ర ఏవం అంటే ఆ విధముగా, శనై శనై ఉపరమేత్, ఆ విధముగా యోగము యొక్క అభ్యాసము ఆరంభించి మెల్లగా కొద్ది కాలమునకు మనము ఆ సాధనా మార్గంలో ఉన్నాం. అక్కడ అటువంటి ప్రవృత్తి కలిగినటువంటి యోగి ఏమవుతుంది? ఆ యోగికి యతః యతః నిశ్చరతి మనః చంచలం అస్థితం తతః తతః నియమ్య ఏతద్
ఆత్మని ఏవ వశం నయేత్. నియమ్య ఏతత్ ఆత్మని ఏవ. 4 పదాలు ఉన్నాయి. నియమ్యైతద్ యాత్మన్యేవ అంటే నియమ్య ఏతత్ ఆత్మని ఏవ 4 ఉన్నాయి. అయితే ఏం చేయాలట? యతః యతః మనః చంచలం అస్థితం. మనస్సు చంచలము అస్థితము. మనసు నిలకడగా ఉండదు, మనసు అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది. యతః యతః నిశ్చరతి. ఏ ఏ కారణము వలనైతే మనస్సు నిలకడగా ఉండకుండా పరిగెట్టిందో తతః తతః నియమ్య, ఆయా విషయములో నియంత్రణ అలవాటు చేసుకోవాలి. నియంత్రించుకొని ఆత్మని ఏవ వశం నయేత్. ఆత్మని మన స్వరూపం నందు నిలిచి ఉండేటట్టు దానికి అభ్యాసము చేయాలి. అభ్యాసమును డిస్క్రైబ్ చేస్తున్నారు. ఎలాంటి అభ్యాసం చేయాలి? ఇందాక స్వీట్ ఎగ్జాంపుల్ తీసుకుంది. మన ధ్యానానికి కూర్చుంటే స్వీట్ గుర్తొస్తుంది రోజు. ఏం చేయాలి అంటే ఆ స్వీట్ ఓకే, స్వీట్ విషయంలో మనసు పరిగెడుతోందని గ్రహించాలి. గ్రహించి ఆ స్వీట్ గురించి పరిశీలన చేయాలి. సైంటిఫిక్ గా ఆలోచించాలి. ఆలోచిస్తే తెలుస్తుంది స్వీట్ ఆరోగ్యకరమైన విషయము కాదు. సో ఎప్పుడు అయితే స్వీట్ గురించి ఆలోచన వస్తుందో అప్పుడప్పుడు స్వీట్ యొక్క విషయంలో ఆ సైంటిఫిక్ ఆలోచనల్ని మళ్ళీ పరిశీలించాలి. కరెక్టేనా? అలా చేయగా అదే ఓ రోజుకి దాని నుంచి బయటపడతాం. సో తతః తతః నియమ్య, యతః యతః నిశ్చరతి మనః తతః తతః నియమ్య. ఏ ఏ కారణము చేతనైతే మనస్సు పరిగెడుతూ ఉంటుందో ఆయా కారణముల ఎడల నియంత్రణను అలవాటు చేసుకోవాలి. అంటే ఒక ఎగ్జాక్ట్ గా ఒక లిస్ట్ రాసుకుని ఒకటి పరిశీలించి స్ట్రైక్ డౌన్ చేసేయడం అనమాట. అటువంటి పరిస్థితి చేయాలి. ఫిజికల్ గా మనం లిస్ట్ రాసుకుంటే ఓకే, లిస్ట్ రాసుకోపోయినా బుద్ధిలో జరుగుతున్న విషయం ఇది. ఒకటి కోరికలను పరిశీలించి ఒకటి ప్రతిదీ కూడా స్ట్రైక్ డౌన్ చేసేసేయాలి అంటున్నారు. తతః తతః నియమ్య ఆత్మని ఏవ వశం నయేత్. ఒక్కొక్క కోరిక ఎడల నియంత్రణను సాధించుకుని మనస్సు మన స్వరూపంలో నిలకడగా ఉండేటట్టు అభ్యాసము చేయాలి అంటున్నారు. చూడండి, అంటే ధ్యాన యోగం యొక్క అభ్యాసం ఎలా చేయాలో చాలా చక్కగా వివరించి మరీ చెప్తున్నారు. మళ్ళీ చేయాలని రీఎంఫసైజ్ చేయడమే కాదు, చేసినప్పుడు మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఆలోచిస్తే మనకి ధ్యాన యోగము కుదురుతుంది అని చాలా చక్కగా శ్రీకృష్ణుడు ఎంతో ఓపిగ్గా దాన్ని వివరించి చెప్తున్నారు ఈ శ్లోకాల్లో. చదువుదాం శ్లోకము. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థితం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.